వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీడియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతిక కాయానికి నివాళులు. కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆందోళన. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆగ్రహం. జడ్జి రామకృష్ణ పెద్ద అవినీతి పరుడన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. లంచాలు తీసుకుని సస్పెండ్ అయిన ఘనత ఆయనకు ఉన్నదని ఆరోపణ. విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. స్వరూపానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న దంపతులు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని క్లాక్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి దశలో ఇసుక పాలసీ విధానంతో భవన కార్మికుల రోడ్డున పడ్డారని, రెండవ దశలో కరోనాతో ఉపాధి లేక అలమటిస్తున్నా ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి ప్రతి ఒక్క కార్మికుడికి 10,000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని, అన్ని రాష్ట్రాల్లో భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని, కానీ ఏపీ మాత్రం సంక్షేమ నిధిలో డబ్బులు లేవని హైకోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్పుదోవ పట్టించారన్నారు. అనేక రోజులుగా దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా భవన నిర్మాణ కార్మికుల జీవితాలు అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మొదటి దశలో ఇసుక పాలసీ పేరుతో భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా అప్పుల పాలు చేసినటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రెండవ దశలో కరోనా కష్టకాలంలో దేశంలో ఉన్నటువంటి కార్మిక శాఖ అన్ని రాష్ట్రాలకు సర్కులర్ జారీ చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుండి వారి ఖాతాలలో డబ్బులు వేయండి అని చెప్పి సర్కులర్ జారీ చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దాని గురించి ఆలోచన చేయకుండా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులు వాడుకుంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో హైకోర్టులో ప్రయోజనాల వాద్యం వేస్తే హైకోర్టుకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి మా దగ్గర డబ్బులు లేవు, తక్కువ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నమోదైనటువంటి కార్మికులు ఉన్నారు, 20 లక్షల మంది నమోదైనటువంటి కార్మికుల యొక్క అకౌంట్ నెంబర్లు లేదు, ఆధార్ నెంబర్లు మా దగ్గర లేవు కాబట్టి వాటిని సేకరిస్తున్నామని చెప్పేసి దానికి టైం కావాలని చెప్పినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఈ విధంగా కొనసాగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి అవినీతి పరుడు జడ్జి రామకృష్ణ చంద్రబాబు నాయుడుతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. కాణిపాకంలో ఆయన మాట్లాడుతూ, రామకృష్ణ పెద్ద అవినీతి పరుడని పేర్కొన్నారు. బి కొత్తకోటలో ఉన్న స్వంత పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల ఫీజులు కట్టని పక్షంలో జైలుకు పంపిస్తామని తల్లిదండ్రులను బెదిరింపులకు పాల్పడుతూ ఫీజులు వసూలు చేసేవాడని ఆరోపించారు. పలు కేసుల్లో అవినీతి పాల్పడి లంచాలు తీసుకుని సస్పెండ్ అయిన ఘనత ఆయనకు ఉన్నదని తెలిపారు. ఎలాంటి అవినీతి మచ్చలేని మా నాయకుడు పెద్దిరెడ్డిపై చంద్రబాబు నాయుడుతో కలిసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఏం జరుగుతా ఉంది అనేది మాకంటే కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాల వల్ల దేశంలో ఎక్కడ కనీ విని ఎరుగని రీతిలో
పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మాత్రమే దక్కింది. ఇటువంటి మంచి స్కీములు ప్రవేశపెట్టి తెలుగుదేశం పార్టీ మనుగడే ప్రశ్నార్థకమైన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కులాల కుంపట్లు రగిలించడం, దళితుల్ని ఈ గవర్నమెంట్ వేధిస్తూ ఉందని చెప్పడం, వారు ఇచ్చిన స్క్రిప్ట్ని అందుకొని ఉన్నత స్థానాల్లో ఉన్న విద్యావంతులు కావచ్చు, జడ్జీలు కావచ్చు, మాజీ న్యాయాధిపతులు కావచ్చు, తెలుగుదేశం స్క్రిప్ట్ని చదవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇటీవలే సస్పెన్షన్ గురైన రామకృష్ణ జడ్జి గారు వారు చరిత్ర తెలుసుకోవాలని కల్పించి పార్టీలో హోమ్ మినిస్టర్ పదవి కూడా ఎస్సీకి ఇచ్చారు. అదేవిధంగా సమానంగా రిజర్వేషన్ పాటిస్తూ దళితులకి అనేక రకమైనటువంటి హక్కుల్ని కల్పిస్తూ దళితులు రచన చేస్తుంటే ఈ గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎన్నో మందిని అట్రాసిటీ అన్యాయంగా సస్పెండ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలోనే గత ప్రభుత్వంలో ఎంతోమంది తహసీల్దార్ని ఏసీబీ కేసు కూడా పట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అనేక రకమైన ఎస్సీని ఎంతో ఇబ్బంది పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళితుల్ని సమానంగా ప్రేమిస్తూ అందరికి సమానంగా హక్కులు ఇస్తూ అవన్నిటి కూడా చూసి వారలేక ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మరొకసారి చంద్రబాబు నాయుడు మంచి బుద్ధి ప్రసాదించాలా, ఇంకెప్పుడు కానీ తప్పుడు ప్రసారం చేయకూడదు. మా దళితుల పైన మేమంతా హక్కులు బాగా నిర్వహిస్తున్నాం. మాకు పెద్ద దిక్కైనటువంటి రామచంద్రరెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు కూడా అందరినీ సమంగా పరిపాలిస్తున్నారు. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రయాసం చేయకూడదని కూడా ప్రత్యేకమైన తెలియజేసుకుంటున్నాం. కడప జిల్లా పెనుగళూరు మండలం నల్లపురెడ్డిపల్లి గ్రామంలో ఉన్న చెయ్యటి నదిలోకి విజయ్ కుమార్ అనే యువకుడు ఈత కోసం వెళ్లి గల్లంతు కావడంతో గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు విజయ్ కుమార్ మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయ్యే పని కాదు. ఇసుక 10 నుంచి 15 అడుగులు లోతు. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకున్నారు. తన మామ ఈసీ గంగిరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈసీ గంగిరెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మృతి చెందారు. గంగిరెడ్డి సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి. 2001-2005లో పులివెందుల ఎంపీపీగా కూడా పనిచేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు ఈసీ గంగిరెడ్డి పాదయాత్ర చేశారు. ఆయన మృతితో జగన్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విశాఖ శారదా పీఠాన్ని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సతీ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయంలో రాజ్యశ్యామల అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వరూపానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. విభజన చట్టంలో ఉన్న దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ సర్వేపల్లి ఇన్ఛార్జి పూల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిమళ, వెంకటేశ్వర్లు, పంటా శ్రీనివాసులు రెడ్డి, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా. దుగ్గరాజపట్నం పోర్టు అప్పటి యూపీఏ గవర్నమెంట్ ఇస్తున్నామని కానీ లెటర్ రాసి ఉంటే ఈ పాటికి దుగ్గరాజపట్నం పోర్టు పనులు సజీవంగా జరుగుండు. కానీ అప్పటి పార్లమెంటు సభ్యులు ఇప్పుడు ప్రస్తుతం మన గూడూరు శాసనసభ్యులు గౌరవనీయులు వరప్రసాద్ గారు ధర్నా కూడా చేయడం జరిగింది. ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు 2019లో నా ఫస్ట్ ప్రాధాన్యత దుగ్గరాజ పోర్టు పనులు వెంటనే ప్రారంభించి నిర్మాణ కార్యక్రమం చేపడుతున్నాడు. పక్కనున్న కావల్లో రామాయపట్నం పోర్టు పనులు అక్కడున్న ఎమ్మెల్యే సాధించి చేస్తున్న గౌరవ మన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఎందుకు మౌనంగా ఉన్నాడో గూడూరు నియోజకవర్గ ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తదుపరి ఇదే చెప్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దుగ్గరాజపట్నం పోర్టు పనులు మొదలుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అక్రమ సంబంధం కొనసాగించాలన్న ఆకాంక్షతో హత్యకు పాల్పడిన సంఘటన చిల్లకూరు మండల పరిధిలోని కలవకొండ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ నెల 27వ తేదీన గ్రామానికి చెందిన చేజర్ల సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యాడు. ఈ హత్య కేసు చిలుకూరు పోలీసులు ఛేదించారు. హత్యకు గల ప్రధాన కారణం అక్రమ సంబంధంగా తెలిపారు. గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కలవకొండ గ్రామానికి చెందిన చేజర్ల సుబ్రహ్మణ్యం హత్య కేసులో ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. హత్య కేసును అతి తక్కువ సమయంలో ఛేదించి ముద్దాయిలను అరెస్టు చేసినందుకు గూడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి మరియు వాకాడు సీఐ నరసింహారావు, చిల్లకూరు ఎస్ఐ బ్రహ్మనాయుడు, పోలీస్ సిబ్బందిని గూడూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి అభినందించారు. తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఈ చిల్లకూరు మండలంలోని ఈ కలవకొండ గ్రామంలో ఈ బస్ స్టాప్ వద్ద మన చేజర్ల సుబ్రహ్మణ్యం అనే ఆ కలవకొండ గ్రామానికి చెందిన వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఆ విషయంగా మృతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేయడం జరిగింది. ఈ మృతుడు ఎవరైతే ఉన్నారో ఆ చేజర్ల సుబ్రహ్మణ్యంకు తర్వాత ఈతముక్కల కాటయ్య అలియాస్ కళ్యాణ్ సన్నా పండయ్య ఇతడు వచ్చేసి ప్రస్తుతము ఉడతవారిపాలెం గ్రామంలో ఉంటూ ఉన్నాడు. సొంత ఊరు వచ్చేసి వెంకటాపురం గ్రామము సత్యవేడ మండలం. అయితే ఇతనికి
ఆ విలేజ్లో వాళ్ళ బంధువులు ఉన్నందువల్ల వచ్చిపోతూ అతడు ఇద్దరు కలిపి సూళ్ళూరుపేటలో ఉన్న ఒక బాల నేరస్తుని పరిచయం చేయడం జరుగుతుంది. అందరూ కలిపి ఇతడు ఈత ముక్కల కాటయ్య వీళ్ళు చెప్పిన మేరకు పోయి సూళ్ళూరుపేటలో ఆ బాల నేరస్తులతో మాట్లాడి ఈ శేజర్ల సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసేదానికి నలుగురు కలిసి కుట్ర పన్ని 40,000 రూపాయలు ఒప్పుకుంటాడు హత్య చేసేదానికి. అందులో పథకంలో భాగంగా ఈ కత్తిని కూడా 2 కత్తులు కూడా తయారు చేయించి వీళ్ళకి ఇవ్వటం జరుగుతూ ఉంది. మధ్యరాత్రి ఈ మృతుడు ఎవరైతే చనిపోయాడో అతని చిన్న కొడుకు ఒంటికి అని చెప్పేసి బయటికి రావడం జరుగుతూ ఉంది. అప్పుడు ఈ బాత్రూంలో ఈ వంట రూమ్లో ఉన్న ఇతన్ని గమనించడం జరుగుతూ ఉంది. ఎవరు నువ్వు ఎందుకు వచ్చావంటే వాడు ఒక కథ చెప్పడం జరుగుతూ ఉంది. మా లారీకి వచ్చాను, సిలికా లారీకి మా డ్రైవర్ నన్ను వదిలిపోయాడు, నాకు భయం అవుతుంది, నేను అందుకని ఇక్కడికి వచ్చాను. తర్వాత పాపం మృతుడు అదేమి తెలియక అతనికి ఆశ్రయం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది, లుంగి ఇచ్చి పనుకోవడం జరుగుతూ ఉంది, చెప్పడం జరుగుతూ ఉంది. రాజకీయాల్లో గత కొంతకాలంగా సైలెంట్గా ఉన్న సబ్బం హరి టాపిక్ మరోసారి తెరపైకి వచ్చింది. విశాఖలో నివాసం ఉంటున్న ఇంటి పక్కన ఆనుకుని కొంత స్థలాన్ని ఆక్రమించారంటూ అధికారులు జేసీబీలతో కూల్చేశారు. దీంతో మాజీ ఎంపీ సబ్బం హరి వివాదంలో చిక్కుకున్నారు. 12 అడుగుల పార్కు స్థలాన్ని ఆక్రమించి సొంత నిర్మాణాన్ని చేపట్టారు. అంతేకాకుండా మరికొంత ప్రభుత్వ స్థలం ఇంటి స్థలంతో కలిపేసుకున్నారు. ఈ విషయం కాస్త స్థానిక అధికారుల దృష్టికి రావడంతో అక్రమ నిర్మాణాన్ని తొలగించాలని నోటీసులు జారీ చేశారు. నోటీసులను ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో జేసీబీతో వచ్చిన అధికారులు ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాన్ని తొలగించారు. ఆక్రమించిన ఖాళీ స్థలంలో కంచె ఏర్పాటు చేశారు. దీంతో సబ్బం హరి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సీతమ్మ ధారలోని ఆయన ఇంటి ప్రహరీని ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే జీవీఎంసీ అధికారులు జేసీబీలతో కూల్చివేయడం ఉద్రిక్తతకు దారితీసింది. కూల్చివేతకు సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతకు ఎలా వస్తారని సబ్బం హరి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే దీనిపై సబ్బం హరి ఏ విధంగా స్పందిస్తారన్నది చర్చంగా మారింది. మేబీ ప్రభుత్వం తాలూకా వైఫల్యాలని నేను ఎత్తి చూపిస్తున్నాననేమో, లేకపోతే 5x8 బాత్రూమ్ని 5 అడుగులు జాగా మీరు ఆక్యుపై చేశారని రావడం దురదృష్టం. అండ్ దేనో వాళ్ళకి తెలిసిదేంటో. నిజమేనండి, వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అమ్మారు. ప్రైవేట్ వాళ్ళు మీకు అమ్మింది ప్రైవేట్ రోడ్డు కదా అంటే, రోడ్డు ఉంటే పైకి వెళ్ళాలి కదా, అడ్లగన్నాను అక్కడ బిల్డింగ్ ఉంది కదా, రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? నీకు ఒక బాత్రూమే కొట్టేయాలని నాతో చెప్తే నోటీస్ ఇస్తే నేనే కొట్టేసి వాళ్ళకి ఇంకోటి కట్టిచ్చేస్తాను సర్వెంట్స్కి. ఎందుకే ఎంత పని చేయడం అంటే ఏమంటారు వాళ్ళు, ఏం చెప్పలేకపోతున్నారు. నేనైతే చెప్తున్నాను, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొంటున్నటువంటి మనిషిని నేను ఒక్కడనే కాబట్టి దీన్ని ప్రజలకి సబ్బం హరిని కూడా మేము కంట్రోల్ చేయగలిగామని చెప్పడం కోసం ఒక ప్రయత్నంగా భావిస్తున్నాను. ఐ విల్ టీచ్ దెమ్ ఎ లెసన్. నేనేం తప్పు చేయలేదు. రైట్, ఈ 5 అడుగుల గురించి నాకేం అభ్యంతరం లేదు. నా డాక్యుమెంట్స్ చూశాక వాళ్ళు ఏది డిసైడ్ చేస్తుంది నాకు అభ్యంతరం లేదు.
శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ శైలజానాథ్ పర్యటించారు. రైతులకు వ్యతిరేకంగా కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణలో కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు శైలజానాథ్ తెలిపారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకుంటామని చెప్పారు. జగన్ కూడా మోదీకి సూచనలు అమలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కదా వ్యవసాయ వ్యతిరేక బిల్లులను వెంటనే బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లుల్ని రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లుల్ని మోడీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఎప్పుడు దళితులపైన దాడి జరిగినా, పేదవాళ్లపైన దాడి జరిగినా సరే చలించిపోయే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు హత్రాసుకు పోదామని ప్రయత్నం చేస్తే చివరికి లాఠీతో కొట్టే ప్రయత్నం, చొక్కా పట్టుకొని లాగే ప్రయత్నం, కింద పడేసే తీరుని కాంగ్రెస్ పార్టీ గమనిస్తూ ఉంది. దళితుల ప్రాణాల కోసం మాట్లాడితే కొడతారా? దళితుల మానవాభిమానాల కోసం మాట్లాడితే కొడతారా? పేదవాళ్ళ కోసం మాట్లాడితే కొడతారా? మీరు ఖబర్దారని చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీగా వ్యవసాయ బిల్లు వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇటువంటి దౌర్జన్యాన్ని చూస్తూ ఊరుకో ఉండం. హత్రాస్ బాధితులకు న్యాయం జరిగేంత వరకు, అటువంటి సంఘటనలకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఎందుకు మోడీ పార్టీ అని పెట్టుకోండి, బాగానే ఉంటుంది కదా. ఒక్కటి వ్యతిరేకించే ధైర్యం లేదు మీకు. విద్యా విధానాన్ని వ్యతిరేకించరు, ఓకే అంటారు, మళ్ళీ ఇక్కడికి వచ్చి సన్నాయి నొక్కులు నొప్పుతారు, అట్లా మక్కిక్కి మాట్లాడుతూ ఉంటారు. ఎలక్షన్ పెడితే సపోర్ట్ చేస్తారు, ఆ పక్కనే మీరు మాకు వచ్చి మా ముందర డ్రామాలు ఆడతారు. మీరు తిట్టినట్లు తిట్టారు, ఆయన కొట్టినట్లు కొడతాడు. మీరు తిట్టరు, ఆయన కొట్టడు. ఈ రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దానికి వెనకల అధికార పక్షమో లేక బీజేపీనే ఉన్నాయనేది ప్రజల యొక్క వాదన ఈ రోజున. కాబట్టి ఆ కార్యక్రమంలో భాగంగా 2 కోట్ల సంతకాలని రైతుల పక్షాన సేకరిస్తూ ఉన్నాం. లాంఛనంగా ఈ రోజున ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడి నుంచే ప్రారంభిస్తాం. శ్రీకాకుళంలో మోటార్లకు శ్రీకారం ప్రభుత్వం చుడితే నరేంద్ర మోడీ, జగన్మోహన్ రెడ్డి కలిపి దానికి ప్రతిఘటించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ మిగతా అందరితో కలుపుకొని శ్రీకాకుళం నుంచే మొదలు పెడుతుంది. ఇంతకుముందు చెప్పాం. నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలంలో కేంద్ర వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని మరిచి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎం బాలగౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. మీరు పండించిన పంట మీరు ఎక్కడైనా తీసుకుపోయి అమ్ముకోవచ్చు అంటున్నారు. కానీ మన ఊరు లోపల పండించి మనం వెనకటి కాలం లోపల మన తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు 10 దాకా తీసుకుపోయి వారం రోజులు నుండి డబ్బులు తెచ్చుకునే వాళ్ళు. అట్లా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి వసతులకు మన దగ్గరనే మద్దతు ధర కొంటే బాగుంటుందనేటువంటి ఆలోచనలు పక్కకు పెట్టి ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి బిల్లును చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నాము. ఇంకొకటి కొత్త విధానం ఏం చెప్తున్నారు అంటే, ఆ జీవో లోపల రైతు పండించిన పంటను కొనుగోలుదారుడు 3 రోజుల లోపలనే డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయాలి, లేకపోతే వాళ్ళ మీద కేసు పెడతామనేటటువంటి ఆ చట్టం లోపల ఒకటి నిర్ణయం చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి ప్రతి రైతు, చిన్న పెద్ద సన్నకారు రైతులందరూ గమనించింది ఏంటంటే, మనం తీసుకొచ్చిన పంటను ఏ ఒక్కరికి అమ్మినా కానీ మన దగ్గర ఉన్నటువంటి కొనుగోలుదారులు కానీ పెట్టుబడిదారులు కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఈ గంటలో ఇస్తేనేమో డబ్బులు ఎంత తక్కువ ఇవ్వాలి, రేపు ఇస్తే ఎంత తక్కువ ఇవ్వాలి, నేను నిర్ణయించిన వరకు 40 రోజులకు వస్తే నేను సేఫ్ ధర ఇస్తాననేటువంటి విధానం ఒకటి ఏర్పాటైంది. ఈయన పెట్టినటువంటి సిస్టంతో, ఈ కండిషన్తో ఇప్పుడు ఒకవేళ రైతు ఈ రేటుకే ఇవ్వాలంటే నువ్వు 10 రూపాయలు తక్కువ చేస్తేనే నేను తీసుకుంటాయా నీకు, ఎందుకంటే 3 రోజుల లోపల డబ్బులు ఇవ్వాలి. కాబట్టి ఆ రకమైనటువంటి నిర్ణయాలు చేసి పెట్టుబడిదారులకు కొమ్ములు కాస్తూ పేదలను, సన్నకారు రైతులను చాలా ఇబ్బంది పెట్టేటువంటి బిల్లు ఉంది. కాబట్టి ఈ బిల్లును గట్టిగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. రైతులందరికీ మేలు జరిగే వరకు పోరాటాన్ని ఆపమని
తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. మంచిర్యాల జిల్లా మందమరి మండలం లింగంపల్లి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి పశువులపై దాడి చేయడంతో సారంగపల్లి తుర్కపల్లి గ్రామ శివాలయ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ పంచాయతీ ద్వారా డప్పు చాటింపులు వేయిస్తున్నారు. ఇందు మూలంగా సారంగపల్లి తుర్కపల్లి గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా మన జంగల్లోకి పులి వచ్చి ఒక 4 బర్లపై దాడి చేసింది. కావున గొడ్లు బర్లు మేపేవాళ్ళు, గొర్రెలు మేకలు మేపేవాళ్ళు, పొలాలకు వెళ్ళే రైతులు జంగల్ వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండండి. నగరంలోని పార్క్ హయాత్ హోటల్లో తెలంగాణ ప్లాస్మా డొనేషన్ అధ్యక్షులు గూడూరు నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్మా డొనేట్ చేసిన దాతలకు సన్షైన్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి మరియు అపోలో హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్మా డొనేట్ చేయడం అనేది గొప్ప పని అన్నారు. మీరు చేసే ఈ దాతృత్వం వల్ల ఎంతో మంది ప్రాణాలు కాపాడారని, అందుకే ప్లాస్మా డొనేట్ చేసిన వారందరికీ పాదాభివందనం చేస్తున్నామని తెలిపారు. ప్లాస్మా డొనేట్ చేసిన వారందరినీ ప్లాస్మా ఏంజల్స్గా పిలుద్దామని అన్నారు. తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ తరఫున ఇప్పటి వరకు 800 పైచిలకు డోనర్సు ప్లాస్మా దానం చేశారు. ఈ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు పర్మిటెడ్ నంబర్స్ ఎంతమంది అయితే మనము వాళ్ళని సన్మానం చేయగలుగుతామో ఈరోజు పిలిచి డాక్టర్ సంగీతారెడ్డి గారు చైర్పర్సన్ ఫిక్కీ అండ్ ఆల్సో అపోలో హాస్పిటల్స్, అట్లాగే ఏవి గురవారెడ్డి గారు చైర్మన్ ఆఫ్ సన్షైన్ హాస్పిటల్స్ వాళ్ళ చేతుల మీదుగా ఈ ప్లాస్మా దాతలను మేము ప్రేమగా ప్లాస్మా ఏంజల్స్, ప్లాస్మా దేవతలుగా మేము వాళ్ళని కొనియాడాలని చెప్పి నిర్ణయించుకొని వారికి తగు సత్కారము చేయడం జరిగింది. ఈ ప్లాస్మా దానము వలన చాలామంది 100 మంది ప్రాణాలు నిలిపిన ఘనత ప్లాస్మా దాతలదే. చాలామంది సుదూర ప్రాంతం నుంచి 300-400 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి వారి ప్లాస్మాని దానం చేశారు. తద్వారా సీరియస్గా ఉన్న కోవిడ్-19 రోగులు ఎంతోమంది నయమై ఈరోజు సుఖ సంతోషాలతోని వారి కుటుంబాలతోని ఈరోజు వాళ్ళు జీవనాన్ని గడుపుతున్నారు. ఎంతోమంది మాకు వీడియోల ద్వారా కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. వారి కుటుంబం మొత్తం కూడా ఉండి ఇటువంటి మహత్ కార్యానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులకు ఎప్పటికైనా ఏ కార్యక్రమైనా కానీ మీడియా మిత్రులు కూడా మీ వంతు కార్యక్రమంగా, మీ వంతు బాధ్యతగా ఎప్పుడూ ముందుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యే దిశగా మీరు చేయుతనిచ్చారు. మీకందరికి కూడా మా తెలంగాణ ప్లాస్మా డోనర్స్ అసోసియేషన్ తరఫున నగరంలోని మల్లపల్లిలో గల ఐటీఐ కాలేజీలో 10 కోట్ల వ్యయంతో నిర్మించిన నూతన ఐటీఐ భవనాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మరియు తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రాముఖ్యం గల మల్లెపల్లి ఐటీఐ కాలేజ్ను ఒక మోడల్గా ఐటీఐగా గుర్తించి దీనిని మరింత అభివృద్ధి చేసుకునే కార్యక్రమంలో భాగంగా నూతన బిల్డింగ్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క ప్రాజెక్టును చేయడం జరిగిందని తెలిపారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో 29 ఐటీఐ కాలేజీలను గుర్తించి మోడల్ ఐటీఐలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. Hello.
ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే మల్లపల్లి ఐటీఐని ఒక మోడల్ ఐటీఐగా ఈరోజు మనం గుర్తించి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి కార్యక్రమంలో మొదటి అడుగు ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ యొక్క ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో 29 ఐటీఐలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి మోడల్ ఐటీఐస్గా దాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలుసు, మూసపోయినట్టు ఈ ఐటీఐలో ఫిట్టింగు, టర్నరు, ఇవే వెల్డింగు, ఈ కోర్సులతోటే మరి అనేక సంవత్సరాలుగా నడిచేది. అదే ప్రాముఖ్యత ఉండేది. కానీ మారుతున్నటువంటి పరిస్థితుల్లో, మారుతున్నటువంటి న్యూటన్ టెక్నాలజీ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అనేక రకాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఎంప్లాయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాలను కూడా గుర్తించి, ఎవరైతే ఉద్యోగాలు ఇస్తారో, ఎవరైతే ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటున్నామో వాళ్ళ అవసరాలను గుర్తించి కొత్త కోర్సులు ప్రారంభించుకోవాలి. దానికి ప్రతి రాష్ట్రంలో ఒక మోడల్ ఐటీగా పెట్టి దాని ద్వారా కోర్సులు ప్రవేశపెట్టి తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 14,594 ఐటీఐలు దేశవ్యాప్తంగా ఈరోజు ఉన్నాయి. దీంట్లో 24 లక్షల మందికి ఈరోజు విద్యాబోధన ఇక్కడ శిక్షణ ఇస్తా ఉన్నాము. కాబట్టి ఈ రకంగా అన్ని ఐటీఐల్లో కూడా ఈ నూతన కోర్సులు మోడల్ ఐటీఐస్ గా కన్వర్ట్ చేయడం కోసము ఈరోజు షాంపుల్ గా ప్రతి రాష్ట్రంలో ఒక ఐటీఐని ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయంతో ఈ రకమైనటువంటి కార్యక్రమం చేపట్టాము. ముందుగా 10 కోట్ల రూపాయలు, 7 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము, 3 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ యొక్క మోడల్ ఐటీఐగా కన్వర్ట్ చేయడం కోసం, డెవలప్మెంట్ చేయడం కోసం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ ఐటీఐలు మోడలైజ్ చేయడం కోసము, మోడల్ ఐటీఐగా కన్వర్ట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇంకా అనేక రకాలుగా ఈ ఐటీఐలను మనందరం కలిసిమెలిసి ఈ యొక్క ఐటీఐలను అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కానీ, స్కిల్ ఇండియా కానీ, స్టాండప్ కానీ, స్టార్టప్ కానీ అనేక రకాలుగా దేశంలో విద్యార్థులకు, యువకులకు శిక్షణ పొందేటువంటి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. స్కిల్ కి సంబంధించినటువంటి మోడర్న్ టెక్నాలజీ తోటి ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా దేశవ్యాప్తంగా, ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం కరోనా కారణంగా ఈరోజు లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అనేకమైనటువంటి సంస్థలు మూతపడ్డాయి. దాని కారణంగా ఈరోజు చాలా మంది యువత ఇబ్బందికి గురవుతున్నారు. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి పని చూసినట్లయితే పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో తిరిగి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపాధి అవకాశాలు కల్పించాలంటే తప్పకుండా రానున్న రోజుల్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా యువత ఈరోజు వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని అనేక రకాల మార్పులు చేర్పులు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశలోనే నూతన విద్యా విధానం కూడా మార్పు చేసుకోవడం జరిగింది. 32 సంవత్సరాల తర్వాత మన ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాంట్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. డాక్టర్ ఈసీ గంగిరెడ్డి భౌతిక కాయానికి నివాళులు. కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట ఏఐటీయూసీ ఆందోళన. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆగ్రహం. జడ్జి రామకృష్ణ పెద్ద అవినీతి పరుడన్న పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు. లంచాలు తీసుకుని సస్పెండ్ అయిన ఘనత ఆయనకు ఉన్నదని ఆరోపణ. విశాఖ శారదా పీఠాన్ని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. స్వరూపానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న దంపతులు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని క్లాక్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.